పై ఉన్నటువంటి పెద్దలు గోవర్ధన్ రెడ్డి సార్, జనార్దన్ గారు మరియు ఇతరులకి వచ్చినటువంటి మెంబర్స్కి అందరికీ నా యొక్క నమస్కారములు. గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు కాంటాక్ట్లో ఉండి టెలిఫోన్ చేసుకుంటూ ఏం జరుగుతుందని చెప్పడము, నేను ఐలాపూర్లో ఉండడము, నేను ఏదైనా జరిగిందంటే ఇమీడియట్గా నేను ఇక్కడికి రావడం, హైదరాబాద్ నుంచి లేకపోతే ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి ఇక్కడ రావడం. అయితే దీనికి ఒక చరిత్ర ఉంది ఐలాపూర్కు. సరే, చరిత్ర గురించి చెప్తే రోజులు గంటలు ఏం సరిపోవు. తర్వాత మనమందరం లీజర్గా కలిసినప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా విద్యుత్ సౌధలో ఐలాపూర్లో ల్యాండ్ కొన్నప్పుడు 1 to 220 సర్వే నెంబర్స్ ఐలాపూర్ రగ్బా. అంటే వీళ్ళు కొన్నప్పుడు 131 ఎకరాలు ఏదో వీళ్ళు అంతే కదా గోవర్ధన్ రెడ్డి సార్. రాజగోపాల్ నగర్ వాళ్ళు 300 అబో ఎకర్స్ కొన్నారు. అట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, చిక్కం ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, పరంపోకు ల్యాండ్ ఉంది, గ్రామస్తుల ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి లంబాడాస్ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నిటిని కాపాడుకుంటూ గవర్నమెంట్ ఎప్పుడు కేసు వేసినా కూడా 1 to 220 సర్వే నెంబర్స్ అని ప్లీడింగ్లో గవర్నమెంట్ రాస్తుంది. మేమేమంటున్నామంటే గవర్నమెంట్కి ఏ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, ఏ ల్యాండ్ పట్టా ల్యాండ్, ఏ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్, ఆ క్లాసిఫికేషన్ ఇవ్వండి అని మేము కోర్టులో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్గ్యుమెంట్స్లో తీసుకుంటున్నాము. మీటింగ్స్లో కూడా మేము మెన్షన్ చేస్తున్నాము. సరే, అదొకటి అయిపోయింది. సింగిల్ జడ్జి దగ్గర జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు వచ్చినప్పుడు కేసు కొట్లాడినాం మేము, గోవర్ధన్ రెడ్డి సాబు, అప్పుడు రామ్మోహన్ గారు ఉన్నారు, అట్లే ఉస్మాన్ సేఠ్ గారు ఉన్నారు, మరియు కృపాదానం గారు, అంతే కదా. వీళ్ళందరూ పాపం బాగానే ఫైట్ చేశారు, ఫైట్ టు విన్ అని. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు కొంచెం అటు ఇటు ఉండడము, రాకపోవడము, ఇక్కడ చూసుకోకపోవడం వల్ల కూడా కొంచెం ల్యాండ్స్ కబ్జాలకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్న దుష్టశక్తులు. అవిట్లో నుంచి కాపాడినాం మనం. కాపాడిన తర్వాత జేసీ గారు ఆర్డర్ ఇచ్చారు. ఏమని ఆర్డర్ ఇచ్చారు? గవర్నమెంట్ ల్యాండ్ ఎంత, ప్రైవేట్ ల్యాండ్ ఎంత, పట్టా ల్యాండ్ ఎంత, సొసైటీ ల్యాండ్ ఎంత, రాజగోపాల్ నగర్ మొత్తం క్లాసిఫికేషన్ ఇచ్చాడు. మళ్ళీ దాని మీద గవర్నమెంట్ అపీల్ వెళ్ళింది సింగిల్ జడ్జి దగ్గరికి. రోహిణి జడ్జిమెంట్ క్లియర్గా ఇచ్చింది. సరే, ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఎవరి ల్యాండ్స్ వాళ్ళకి అలాట్ అయింది. ఎవరికన్నా ఒకవేళ టైటిల్ డిస్ప్యూట్ రైట్ ఉంటే సివిల్ కోర్టుకు పొమ్మని చెప్పింది. సివిల్ కోర్టు ఇమీడియట్గా అప్పుడు ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దాని మీద ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండే ఇంతకుముందు, ఆయన పేరు చెప్పాను, సంగారెడ్డి ఎమ్మెల్యే. ఆయన ఏం చేసిండంటే ఇమీడియట్గా రిట్ అప్పీల్ వేయించిండు గవర్నమెంట్ చెప్పి. ఆయన ఇంట్రెస్ట్ ఉండే ఇక్కడ ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చెప్పి ఏం చేసాడు, రస్సాల్ ఖైమాకు ఇది మొత్తం అక్వైర్ చేయాలని రస్సాల్ ఖైమాకు తీసుకొచ్చి ఇక్కడ ఎంఓయూ అయిపోయింది. అది కూడా చూపిస్తాను మీకు. ఆ ఎంఓయూలో క్లియర్గా రాసున్నది ఈ ల్యాండ్స్ ప్రైవేట్ ల్యాండ్స్ అని, గవర్నమెంట్ ల్యాండ్స్ కావని. దానికి కూడా నేను రిట్టేసి మళ్ళీ రిట్లో నేను అడ్డు తగిలి వాళ్ళకు ఆ ల్యాండ్ అక్కడ పోకుండా నేను మళ్ళీ సెటిసైడ్ చేయించాను నేను. దాని తర్వాత కూడా గోవర్ధన్ రెడ్డి సాబ్ తెలుసు, నేను 7 years ఫైట్ చేసిన ఆ కేసు హైకోర్టులో. విద్యుత్ సభ కానీ రాజగోపాల్ నగర్ని ఇంప్లీడ్ కానీ లేదు, వద్దు మీరు ఇంప్లీడ్ కావద్దు, మేము ఫైట్ చేస్తాం విలేజెస్ తరఫున అని. ములుగులో కూడా ఇట్లనే చేశారు వాళ్ళు. ఆ ల్యాండ్స్ అన్ని అక్వైర్ కాకుండా తీసుకొచ్చినారు. ఆ తర్వాత రిట్ అప్పీల్ స్టేటస్కు వచ్చింది. వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ మీటింగ్స్ 10-12 years నుంచి గోవర్ధన్ రెడ్డి సాబ్ మేము కంటిన్యూ మీటింగ్లు చేస్తున్నాం. నేను గోవర్ధన్ రెడ్డి సాబ్కి ఏమన్నానంటే, ఫస్ట్ రామ్మోహన్ రావు సాబ్కి, ఉస్మాన్ సేఠ్ గారికి, కృపాదానం గారికి, వాళ్ళు చనిపోయిన తీసేసారు కాబట్టి వాళ్ళ గురించి 2 నిమిషాలు మౌనంగా అందరం నిలబడి ఫస్ట్ శ్రద్ధాంజలి ఘటిద్దాం. ఎందుకంటే వాళ్ళందరూ అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా? क्या बोलता उन लोग का पार्टिसिपेशन बहुत इम्पोर्टेंट था. ఓకే పోయి పోతాం. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి సాబ్ ఎప్పుడు చెప్పేటోడు, రామ్మోహన్ రావు సాబ్ కూడా ఎప్పుడు చెప్పేటోడు, ముఖ్యం సాబ్ కుछ करो, इसमें से बहुत से गरीब लोग हैं, कोई लोग मर गए, कोई लोग लेडीज है, बच्चे है, कोई कुछ नहीं कर सकते, उनके प्लाट्स उनको आप అలాట్ करके कुछ भी करके दिलाने की कोशिश करो అని అంటుండే. పాప అతను చనిపోయినాడు. తర్వాత ఇది గోవర్ధన్ రెడ్డి సాబ్ ఏమన్నారంటే, మీరు ఏమన్నా చేసింటే నేను గోవర్ధన్ రెడ్డి సాబ్ ఒకటే చెప్పిన, సార్ ల్యాండ్ ఆక్యుపై అవుతుంది, మీరు రండి, మీ ల్యాండ్ చూసుకొని మీ బౌండరీ ఏముందో పెట్టి. ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చొని టెంట్ వేసి మీటింగ్ చేసుకుంటున్నామో ఈ ల్యాండ్ను కబ్జా చేయాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, పేరేం చెప్పాను, ఆయన ఒక లేఅవుట్ తయారు చేసేసాడు. వీడియో ఉంటే వీడియో ఉంటుంది.
సో ఓకే, మీరు తీసుకోండి, అది తీసుకొని మీ గ్రూప్స్లో పెట్టుకోండి. ఆయన ఏం చేస్తున్నాడు అంటే 422 ఎకర్స్ ఎవరైతే ముస్లిమ్స్ దగ్గర కొన్నారో ఆ ల్యాండ్స్ అన్ని అమ్ముకున్నారు. ఈసీలలో క్లియర్గా రిఫ్లెక్ట్ అయ్యింది. ఈ విద్యుత్ సౌద అనేది క్లియర్గా అయింది, రాజగోపాల్ నగర్ అనేది కూడా క్లియర్గా రిఫ్లెక్ట్ అయింది ఈసీలలో. ఎప్పుడైనా కొత్తగా ఏం చేస్తున్నాడంటే ఈ ల్యాండ్ నాదే, నేను వాళ్ళ జరగను అంటే చనిపోయారు. అందులో అమ్మిన వాళ్ళు కూడా చనిపోతే మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఉన్నోళ్ళతో కొనుక్కొని ఈ ల్యాండ్లో కబ్జా చేయాలని ఆల్రెడీ వాళ్ళు లేఅవుట్ తయారు చేసారు. రాత్రిపూట వచ్చేసి ఏదో రోడ్స్ గిట్ల అన్నీ చేయాలనేటప్పుడు ఆ లేఅవుట్ నా చేతికి వస్తే నేను తీసుకొని ఇమీడియట్గా నేను లోకల్ ఉన్న అందరికీ చెప్పేసి ఈ లేఅవుట్ విద్యుత్ సౌదాలకు అయిపోయింది, కన్వర్షన్ అయిపోయింది. ఈ ల్యాండ్లో గజెట్ నోటిఫికేషన్ ఉంది, 119 సర్వే నంబరు ఇండస్ట్రియల్ జోన్ టు రెసిడెన్షియల్ జోన్కు కన్వర్ట్ అయిపోయింది. క్లియర్గా ఉంది, 119 సర్వే నంబర్కు క్లియర్ బౌండరీస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి ఇందులో. మీరు ఇది కూడా తీసుకోవచ్చు, ఇది కూడా ఫోటో తీసుకోండి, వీడియో తీసుకోండి. అయితే ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియవు కానీ ఏదో ఒకటి చేసి గ్రాబింగ్ చేసి ల్యాండ్ రేటు పెరగడం వల్ల ఇప్పుడు అమ్ముకొని పక్కకి జరగాలనే ప్రయత్నం చేస్తున్నాను. గోవర్ధన్ రెడ్డి సాబ్ అయితే మీ సొసైటీ తరఫున ఇక్కడ వాచ్మెన్లను వాళ్ళని పెట్టారు, వాళ్ళైతే పహారా కాస్తురు, బోట్స్ కూడా పెట్టుకోండి అని లాస్ట్ టైం వచ్చినప్పుడు గోవర్ధన్ రెడ్డి సాబ్ చెప్పా. ఓ 10-20 బోటు తయారు చేసుకొని పెట్టుకొని గోవర్ధన్ రెడ్డి సార్, మీ ఏరియా వచ్చి హ్యూజ్ ఏరియా 100 ఎకర్స్ ల్యాండ్స్ ఉంది కాబట్టి ఈ ల్యాండ్ ఎప్పుడన్నా కబ్జా చేయాలనే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఒక ప్రదీప్ అనే వ్యక్తి ఉన్నాడు, మీరు అందరు నోట్ చేసి పెట్టుకోండి. ఆ ప్రదీప్ అనే వ్యక్తి ఇక్కడ లోకల్ ఉన్న ఒక ప్రముఖ నాయకునికి అనుచరుడు. ఆయన ఏంటంటే ఇక్కడ హఫీస్పేటలో ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఇట్లా ఉంటే లేఅవుట్లు అన్నీ వేసేసి రాత్రి వచ్చేసి జేసీబీలు అన్నీ పెట్టేసి ఆక్రమించుకొని దాన్ని ప్లాట్ కింద కన్వర్షన్ చేసేసి ప్లాట్లు వేరే వాళ్ళకి అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా అడ్డుకున్నాను నేను. తాండా రవి నేను అందరం కలిసి, తాండా సర్పంచ్ రవి గారు ఉన్నారు, రవి గారు కూడా మ్యాక్సిమంగా మీ ఎంబడి మీ తోడున్నాడు, మ్యాక్సిమంగా హెల్ప్ చేస్తున్నాడు అతను, ఎవరిని రానియకుండా. సార్ ఆయన మీద కూడా హత్యా ప్రయత్నాలు అవన్నీ చేయాలనేది ఏదో దుష్టశక్తులను ఉసిగొల్పి వాళ్ళు చేస్తున్నారు, దానికి కూడా అడ్డుకుంటున్నాము ఆల్రెడీ. కాబట్టి మీరందరూ నేను అనేది ఒకటే, గోవర్ధన్ రెడ్డి సాబ్ వాళ్ళందరూ ఏజ్డ్ కాబట్టి మీరు యువకులు కూడా ఎవరెవరైతే ప్లాట్స్ ఉన్నాయో, తల్లిదండ్రులు లేరు ప్లాట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళు పెద్దలు కాబట్టి ఏజ్డ్ కాబట్టి వాళ్ళకి మంచి కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు ఏమేమి హెల్ప్ చేయాలో వాళ్ళకి చేసుకుంటే మీరు పని చేసి ఈ ల్యాండ్ని ఎవ్రీ వీక్ 10 డేస్కి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసి మీ బౌండరీ కరెక్ట్ ఉందా లేదా, మీ బౌండరీ డిస్టర్బ్ అయిందా లేదా అది చూసుకుంటూ ఇమీడియట్గా ఏదైనా జరుగుతుందంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ మీద ఇమీడియట్గా ఇనిషియేట్ యాక్షన్ తీసుకోండి. లేకుంటే ఈ ఉన్న ల్యాండ్ కూడా పోతుంది. నేను కూడా ఏంటంటే నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్, నేను వస్తుంటాను, నాకు తెలవగానే వచ్చి నేను కూడా ఎంత అని యాక్షన్ తీసుకుంటాను వీళ్ళందరి మీద. నా కాలు ఇదే విలేజ్ ఇష్యూస్లో నా కాలు పోయింది, అది ఆర్టిఫిషియల్ లిమ్, లెఫ్ట్ లెగ్ యాంపిటేట్ అయింది అది. ఇట్లా నా మీద హత్యా ప్రయత్నాలు గోవర్ధన్ రెడ్డి సాబ్కు తెలుసు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినాయి నాకు. ఆల్రెడీ మీకు తెలుసు కేసు జరిగింది, లోపల పోయి వచ్చాను నేను. అంతకుముందు కేసు జరిగింది, నేను లోపల, నేను చదువుకున్న వ్యక్తిని, ఒక ప్రాక్టీస్ అడ్వకేట్లు, నేను జైలుకు ఇల్లు ఇట్లా ఇవన్నీ తిరుగుతుంటే నాకు నా విలువ ఏముంటుందండి. కాబట్టి మీరందరూ జాగ్రత్త పడి ఈ ల్యాండ్ని మీరు కాపాడుకోండి. ఇక లోకల్గా సర్పంచ్ కానీ గ్రామ పంచాయత్ సభ్యులు కానీ మేము కానీ మేము కూడా ఉన్నాము, మీకు మ్యాక్సిమం మీకు హెల్ప్ చేస్తున్నాము. ఈ హెల్ప్ ఎప్పటికి ఉంటుంది. ఇవాళ కొన్ని దుష్టశక్తులు ఏం చేస్తాయంటే మీరు పొజిషన్లోకి రావద్దు, మీరు పొజిషన్లో ఏం చేయొద్దు అనేది ప్లాన్ చేస్తే నేను గోవర్ధన్ రెడ్డి సాబ్ జనార్దన్ గారు క్లియర్గా చెప్పినాను, మీరు రండి, నేను ఎక్కడైతే చూపిస్తున్నానో మీ ల్యాండ్లోనే మీరు ప్రతి జనరల్ బాడీ మీటింగ్ ఇక్కడ పెట్టుకోండి. మీరు బయట ఎందుకు పెట్టుకుంటారు? ఏది అడగాలన్నా ఇక్కడ కూర్చొని అడగండి మీరు. మళ్ళీ అందులో ఇప్పుడు ఇమీడియట్గా ఇది సప్లిమెంటరీ సేత్వార్, ఇది సప్లిమెంటరీ సేత్వార్ 119 సర్వే నంబర్ క్లియర్ పట్టా ల్యాండ్. ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వం ఇచ్చింది, ఆర్డర్ ఇచ్చింది, ప్రొసీడింగ్స్ ఉన్నాయి. ఈ సప్లిమెంటరీ సేత్వార్లో కూడా విద్యుత్ సోదా ఎవరైతే అమ్మిరో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది, రాజగోపాల్ నగర్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయి ఉన్నది. కాబట్టి ఇంత రికార్డు ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. 119 సర్వే నంబర్ క్లియర్గా రాసింది ఇది పట్టా అని.
इनको दे दीजिए, उन ग्रुप में लगा दुपट्टा दिया है बैक साइड। नहीं, वो कृपादानम साहब का हो गया बस, फिर हम लोग फाइट करके फिर उसको रिस्टोर कर दिया आर्टर्स को सब। అంతే కదా గోవర్ధన్ రెడ్డి సార్. సో ఇస్తా కాపీ ఇస్తా. సో మీరందరూ ప్రతి జనరల్ బాడీ మీటింగు మీ ల్యాండ్లో చేసుకోండి, మీ కాలనీలు మంచిగా డెవలప్ చేసుకోండి. మీరందరూ ఇక్కడ స్టే చేయండి, ఇల్లు కట్టుకొని స్టే చేయండి. ఇన్ని రోజులు 35 ఏళ్ళు కష్టపడ్డాము కాబట్టి దీన్ని ఎవరు ఆక్రమించుకోకుండా ఎవరిని రానియకుండా మనము మీ పొజిషన్ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి సంతోషము. మీరందరూ గోవర్ధన్ రెడ్డి సాబ్కు సహకరించి, జనార్దన్ సాబ్కు సహకరించి, ఎప్పుడన్నా ఎవరన్నా గ్రాప్ చేస్తున్నారు, ఎంక్రోచ్ అవుతున్నారు అంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసే, ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేపియాలి. దాన్ని కూడా ఇమీడియట్గా వదలకండి మీరు. లేకుంటే ల్యాండ్ ఒక గజం కబ్జా అయిపోయినా ఎంటైర్ మీద 131 ఎకర్స్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనమందరము కోర్టులో ఉంది, రిట్ అప్పీల్ మాత్రం పెండింగ్ ఉంది, అయిపోతుంది. అది కూడా బహుశా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఏప్రిల్ ఎండింగ్ కల్లా కానీ, లేకుంటే జూన్ జూలైలో కోర్టు రీఓపెనింగ్ తర్వాత అది అవ్వచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. పేపర్ మట్టుకు మీ ఫేవర్లో ఉంది, టైటిల్ ఉంది, మీ పని మీరు చేసుకోవచ్చు. కాబట్టి సర్పంచ్ విశ్లావత్ రవి నా ఎంబడి వచ్చాడు, అతనిది కూడా అమూల్యమైన సందేశము మీకు ఇస్తారని నేను రవితో కోరుకుంటున్నాను. ఇప్పుడు మా సర్పంచ్ గారిని మనల్ని అందరినీ అట్లా చేయమని కోరుతాం. వేదికను అలంకరించిన ఈ విద్యుత్ ఎంప్లాయీ సొసైటీ చైర్మన్ అయిన గోవర్ధన్ సార్, అలా అందరూ కూడా నా పేర్లు తెలియదు, అలా మా అడ్వకేట్ గారు, మా గ్రామస్తుడు అయిన ముఖ్యమన్న గారికి, ఇక్కడ విచ్చేసిన ఫ్లాట్ హోల్డర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. మీ ఎంబడి ఎల్లకాలం మేము నీ ఎంబడినే ఉంటాం. మీ ప్లాట్లు మీరు కాపాడుకోండి. మీకు ఏదైనా అవసరాలు వస్తే మీ ఎంబడి మేము ఉన్నాం. ఖచ్చితంగా మీ గజం భూమి కూడా ఇక్కడ పోనీయం. ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్లు ఉంటే మీకు ఇస్తూనే ఉంటాం. మీరు కూడా బయట ఎన్నో జనరల్ బాడీ మీటింగ్లు పెట్టుకొని ఎక్కడో ఉండి ఎవరికి సరే భూమి ఖాళీ ఉందని ఎవరికి వేరే వాళ్ళకి మెసేజ్లు లేకుండా మీ ప్లాట్లలోనే వచ్చి మీటింగ్లు పెట్టుకోండి. మీకు అన్ని విధాలుగా మేము తోడుండి మేము బట్టి నడుస్తామని ఈ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. మీకు చెప్పినట్టు మన ముఖ్యం గారు లాస్ట్ టైం ఒక సజెషన్ ఇచ్చారు మనకు. ఈ మీటింగ్ స్పాట్ కూడా వారే సెలెక్ట్ చేశారు, ఎందుకంటే ఇది కబ్జా అయ్యే ఛాన్స్ ఉన్నది, అందుకోసం ఇక్కడనే పెట్టుకో. యాక్చువల్గా మనము మన ఆఫీస్ దగ్గర పెట్టుకుందాం అనుకున్నాము, కానీ బికాస్ ఈ హెస్ ట్రై టు గ్రాప్ దిస్ ల్యాండ్ వీ హ్యావ్ డిసైడెడ్ దిస్ ప్లేస్ టు బి ఏ మీటింగ్ ప్లేస్ ఫర్ అస్. సో వీ హ్యావ్ ఆ లేఅవుట్ కూడా పంపించారు. దానికోసం ఆనాడు ఇంకొక సజెషన్ కూడా ఇచ్చారు ముఖ్యం గారు, ఇక్కడ అన్ని మన బోర్డ్స్ పెట్టమన్నారు. ఒక 10 బోర్డ్స్ ఇప్పుడు తయారు చేయించాము. నౌ వీఆర్ గోయింగ్ టు గ్రౌట్ ఆల్ దోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ పీపుల్. మీరు అందరూ ఉన్నప్పుడే ఇవాళ అక్కడ బోర్డ్స్ పెట్టిద్దామని అంతా రెడీ చేసినాము. లేబర్ కూడా మాట్లాడినాం. మేము అందరూ ఉండి ఆ 10 బోర్డ్స్ వాచేదాకా మనం అందరం ఉండి అక్కడ అన్ని బోర్డ్స్ అన్ని పెట్టి పోదాం మనం. ఓకే.